అందరికీ నమస్కారం. మన హిందూ సనాతన ధర్మం శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీక. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఇప్పట్లో ఆగలేదు. ఇప్పటికే అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం కార్యకలాపాలపై నిషేధం విధించిన అక్కడి ప్రభుత్వం తాజాగా మరో 2 పూజారులను అకారణంగా అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు, అక్కడి మైనారిటీలు హిందువుల లక్ష్యంగా వరుసగా దాడులు పాల్పడుతున్నారు. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణదాస్ ను దేశద్రోహం నేరం మోపి జైల్లో పెట్టారు. బంగ్లాదేశ్ అంతటా హిందువుల విస్తృత నిరసనల మధ్య ఈ పరిణామం జరిగింది. తాజాగా మరో 2 హిందూ పూజారులను బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 2 పూజారులు జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణదాసు శిష్యులు కావడం విశేషం. ఇద్దరు తమ గురువును చూసేందుకు మాత్రమే జైలుకు వెళ్లారు. చిన్మయ్ కృష్ణదాస్ ని దేశద్రోహం కేసు మోపి జైల్లో పెట్టడమే కాకుండా ఇప్పుడు వారి శిష్యులను కూడా టార్గెట్ చేశారు. దేవాలయాలపై దాడులు, హిందువుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేయడం, ఇస్కాన్ పై నిషేధానికి పిటిషన్లు, ఇది హిందూ మతాన్ని అణిచివేసే ప్రయత్నం. ఇది కేవలం దేవాలయాలపై దాడి కాదు, ఇది మన ధర్మాన్ని చీల్చే కుట్ర. ముస్లిం అతివాదులు, మైనారిటీలు హిందువులపై దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మన హిందువులపై ఏ విధమైన అఘాయిత్యాలైనా సరే మనం ఎలా అనుమతించగలుగుతాం? మనందరం ఒకటిగా ఉండాలి. మన సనాతన ధర్మం కేవలం ధర్మం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి శాంతిని, ప్రేమను నేర్పించింది. ఇస్కాన్ పూజారులపై జరుగుతున్న దాడులపై అందరం రియాక్ట్ అవుదాం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఈ సమస్యపై భారత ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేలా చేద్దాం. మన ధర్మాన్ని రక్షించడం, గౌరవించడం మనందరి బాధ్యత. మనం యూనిటీగా ఉంటే ఈజీగా ఈ కుట్రలన్నింటినీ అడ్డుకోవచ్చు. మన ధర్మంపై దాడులు జరిగితే అది మనందరి గుండెల్లో బాణం లాంటిది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే మనం ఫ్యూచర్ జనరేషన్ కోసం చేసే గొప్ప పని. అందరం చేతులు కలిపి ఒకటిగా ఉండి ధర్మాన్ని రక్షిద్దాం మరియు మన హిందువులకు మన మద్దతు తెలియజేద్దాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి హిందువులపై మీ మద్దతు తెలియజేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్.